టు స్క్రీన్ టైం లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్స్ తో పాటు సోషల్ మీడియా ట్రెండింగ్ టాపిక్స్ తో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ఇవాల్టి స్క్రీన్ టైం రెడీగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్ ద షో. టాలీవుడ్ లో ఓ బ్యూటీకి క్రేజ్ ఫుల్ గా ఉంది. అలాగే అందం, అభినయం మెండుగా ఉన్నాయి. కానీ అదృష్టం మాత్రం కలిసి రాలేదు. వరుసగా సినిమాలు చేసినా ఆశించిన విజయాలు దక్కలేదు. ఎట్టకేలకు ఒక మంచి హిట్ తన ఖాతాలో పడింది. అయినా అవకాశాలు మాత్రం రావడం లేదట. అలా ఏ హీరోయిన్ కు జరిగిందో తెలుసా? అయితే ఈ స్టోరీ చూడాల్సిందే. సినీ ఇండస్ట్రీలో కొంతమంది హీరోయిన్లకు వరుస ఫ్లాపులు వచ్చిన అవకాశాలు మాత్రం తగ్గవు. మరోవైపు అందం, అభినయం ఉన్నప్పటికీ అదృష్టం కలిసి రాక సక్సెస్ కోసం ఎదురు చూసే భామలు కూడా ఉంటారు. అలాంటి హీరోయిన్లలో టాలీవుడ్ గ్లామరస్ బ్యూటీ కేతికా శర్మ ఒకరు. సినిమాల కంటే సోషల్ మీడియాలోనే ఆమెకు భారీ ఫాలోయింగ్ ఉంది. తరచూ గ్లామరస్ ఫోటోలు, స్టైలిష్ వీడియోలు షేర్ చేస్తూ నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తుంది. 2021లో ఆకాష్ పూరి హీరోగా తెరకెక్కిన రొమాంటిక్ సినిమాతో కేతికా శర్మ హీరోయిన్ గా టాలీవుడ్ కు పరిచయమైంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. ఇక ఆ తర్వాత నాగశౌర్య సరసన లక్ష, వైష్ణవ్ తేజ్ తో రంగరంగ వైభవంగా పవన్ కళ్యాణ్, సాయిధరం తేజ్ నటించిన బ్రో చిత్రాల్లో నటించిన అవి కూడా కేతికకు పెద్దగా కలిసి రాలేదు. అయితే వరుస నిరాశల తర్వాత ఎట్టకేలకు సింగిల్ సినిమాతో కేతికా శర్మకు తొలి కమర్షియల్ హిట్ దక్కింది. శ్రీ విష్ణు హీరోగా తెరకెక్కిన ఈ చిత్రంలో ఆమె నటనకు మంచి ప్రశంసలు లభించాయి. ఈ సినిమా విజయంతో కెరీర్ కు కొత్త ఊపు వస్తుందని అభిమానులు భావించినా ఆశించిన స్థాయిలో కొత్త అవకాశాలు మాత్రం రావడం లేదు. ప్రస్తుతం కేతికా శర్మ చేతిలో పెద్ద సినిమాలు లేకపోయినా సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా గ్లామరస్ ఫోటోషూట్లు, స్టైలిష్ లుక్స్, ట్రెండీ వీడియోలు పంచుకుంటూ అభిమానులను అలరిస్తుంది. ఆమె ప్రతి పోస్ట్ కు వేలలో లైక్స్, కామెంట్స్ రావడం విశేషం. ఇక సినిమాల్లో అవకాశాలు తగ్గినా సోషల్ మీడియాలో మాత్రం కేతికా క్రేజ్ ఏ మాత్రమూ తగ్గలేదనే చెప్పాలి. తాజాగా ఆమె షేర్ చేసిన స్టన్నింగ్ ఫోటోలు మరోసారి నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. పాన్ ఇండియా సినిమాల ప్రభావంతో హీరోలతో పాటు స్టార్ హీరోయిన్ల రెమ్యునరేషన్లు కూడా రికార్డు స్థాయికి చేరుకున్నాయి. అయితే ఇప్పుడు ఇండస్ట్రీలో ఓ స్టార్ హీరోయిన్ పారితోషికం హాట్ టాపిక్ గా మారింది. వరుసగా 7 ఫ్లాపులు ఎదురైనా ఆమె మార్కెట్ మాత్రం ఏ మాత్రం తగ్గలేదు. ఇంతకీ ఆ గ్లోబల్ స్టార్ బ్యూటీ ఎవరు? ఆమె నటిస్తున్న ప్రాజెక్ట్ సినిమా ఏది? హ్యావ్ ఎ లుక్ ఫర్ కంప్లీట్ డీటెయిల్స్. పాన్ ఇండియా సినిమాల హవా ఇప్పుడు భారతీయ సినీ పరిశ్రమను శాసిస్తుంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రాలు దేశవ్యాప్తంగా విడుదలై వందల కోట్ల వసూలు సాధిస్తున్నాయి. ప్రస్తుతం 100 కోట్లకు పైగా బడ్జెట్ లేకుండా పాన్ ఇండియా సినిమా తెరకెక్కడం చాలా అరుదుగా కనిపిస్తుంది. ఇక ఒకవైపు చిన్న సినిమాలు కంటెంట్ తో విజయాలు అందుకుంటుంటే, మరోవైపు భారీ చిత్రాలు బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తున్నాయి. ఈ ట్రెండ్ తో హీరోలతో పాటు హీరోయిన్ల రెమ్యునరేషన్లు కూడా భారీగా పెరిగాయి. ఇక స్టార్ హీరోయిన్లు ఇప్పుడు హీరోలకు ఏ మాత్రం తగ్గకుండా కోట్ల రూపాయల పారితోషికం డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే హీరోయిన్ మాత్రం అందరికంటే ప్రత్యేకం. ఇక ఇండస్ట్రీలో ఓ స్టార్ హీరోయిన్ కెరీర్ లో వరుసగా 7 సినిమాలు నిరాశపరిచినా ఆమె మార్కెట్ విలువ ఏ మాత్రమూ తగ్గలేదు. నిర్మాతలు ఇప్పటికీ భారీ మొత్తంలో రెమ్యునరేషన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ స్టార్ బ్యూటీ మరెవరో కాదు, గ్లోబల్ ఐకాన్ ప్రియాంక చోప్రా. బాలీవుడ్ లో అగ్ర హీరోయిన్ గా ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించిన ఈమె ఆ తర్వాత హాలీవుడ్ లోనూ తన సత్తా చాటుతూ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు సంపాదించుకుంది. ఇక ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు సంపాదించిన ప్రియాంక ఇప్పటికీ అత్యంత డిమాండ్ ఉన్న హీరోయిన్లలో ఒకరిగా కొనసాగుతుంది. ఇక ప్రియాంక గతంలో రామ్ చరణ్ తో కలిసి జంజీర్ సినిమాలో నటించిన ప్రియాంక ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న వారణాసి చిత్రంలో నటిస్తుంది. ఇక ఈ సినిమా కోసం ఆమె ఏకంగా 25 కోట్ల పారితోషికం అందుకుంటున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. ఇదే నిజమైతే ప్రస్తుతం భారతదేశంలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్ గా ఆమె నిలుస్తారు. మరోవైపు నయనతార, త్రిష ఒక్కో సినిమాకు 11 నుంచి 15 కోట్ల వరకు తీసుకుంటున్నారని సమాచారం. అలాగే బాలీవుడ్ లో తెరకెక్కుతున్న రామాయణం చిత్రంలో సీత పాత్ర పోషిస్తున్న సాయి పల్లవి కూడా భారీగానే పారితోషికం అందుకుంటున్నట్లు ప్రచారం జరుగుతుంది. అయితే ఈ రెమ్యునరేషన్ వివరాలపై సంబంధిత చిత్ర బృందాల నుంచి అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలువడలేదు. ఈ దసరా బాక్సాఫీస్ పోరులో మరో భారీ సినిమా ఎంట్రీ ఇవ్వబోతుందనే చర్చ ఇండస్ట్రీలో జోరుగా సాగుతుంది. ఫెస్టివల్ సీజన్ ను టార్గెట్ చేస్తూ రిలీజ్ ప్లాన్ చేస్తున్న ఈ చిత్రంపై ట్రేడ్ వర్గాల్లో ఆసక్తికరమైన డిస్కషన్ జరుగుతుంది. గ్రాండ్ విజువల్స్, భారీ బడ్జెట్, ఫ్యాంటసీ బ్యాక్డ్రాప్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం ప్రత్యేకమైన రిలీజ్ స్ట్రాటజీ సిద్ధం చేస్తున్నారనే ప్రచారం వినిపిస్తోంది. ఇంతకీ ఏ స్టార్ హీరో సినిమాది? ఎందుకు దసరా రిలీజ్ పై అంత ఫోకస్ పెట్టారు? పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. టాలీవుడ్ లో దసరా సీజన్ కు ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. ఫెస్టివల్ హాలిడేస్, ఫ్యామిలీ ఆడియన్స్ కు, పిల్లలకు సెలవులు, ఇలా అన్ని అంశాలు కలిసి రావడంతో ఈ సమయంలో విడుదలయ్యే సినిమాలకు భారీ ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే స్టార్ హీరోల సినిమాలు ఎక్కువగా
దసరా రిలీజ్ పై దృష్టి పెడుతూ ఉంటాయి. ఇప్పుడు అదే సీజన్ ను టార్గెట్ చేస్తూ మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న విశ్వంభర చిత్రాన్ని అక్టోబర్ 16న విడుదల చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ సాగుతోంది. దీనిపై అధికారిక ప్రకటన రానప్పటికీ ఈ రిలీజ్ డేట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇక ఫ్యాంటసీ జోనర్ సినిమాలకు దసరా సీజన్ బాగా కలిసొస్తుందనే అభిప్రాయం ట్రేడ్ వర్గాల్లో బలంగా ఉంది. గ్రాండ్ విజువల్స్, మైథలాజికల్ టచ్, అడ్వెంచర్, మ్యాజికల్ ఎలిమెంట్స్ వంటి అంశాలు చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరినీ థియేటర్లకు రప్పించే సామర్థ్యం కలిగి ఉంటాయి. పండుగ రోజుల్లో కుటుంబ సభ్యులంతా కలిసి సినిమా చూసే ట్రెండ్ కూడా ఇలాంటి చిత్రాలకు పెద్ద ప్లస్ గా మారుతుంది. అంతేకాదు, వరుస సెలవులు ఉండటంతో మొదటి వారంలోనే భారీ వసూళ్లు నమోదు చేసే అవకాశం ఉంటుంది. అందుకే దసరా రిలీజ్ కోసం ప్రతి ఏడాది స్టార్ సినిమాల మధ్య తీవ్ర పోటీ కనిపిస్తోంది. అలాగే మరోవైపు ఫెస్టివల్ సీజన్లో విడుదలయ్యే భారీ సినిమాలకు ఎక్కువ స్క్రీన్లు దక్కే అవకాశం ఉంటుంది. దాంతో ఇతర సినిమాల రిలీజ్ ప్లాన్లలో కూడా మార్పులు చోటు చేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. ఇక చిరంజీవి విషయానికి వస్తే ఫెస్టివల్ రిలీజ్ ఆయనకు కొత్తేమీ కాదు. గతంలో పండగ సందర్భంగా విడుదలైన ఎన్నో చిత్రాలు ఫ్యామిలీ ఆడియన్స్ ఆదరణతో బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాలు సాధించాయి. ఇప్పుడు మెగాస్టార్ ఇమేజ్, ఫ్యాంటసీ జోనర్, దసరా హాలిడే అడ్వాంటేజ్ కలిసి విశ్వంభరకు ఎంతవరకు కలిసొస్తాయి అనేది ఆసక్తికరంగా మారింది. అయితే తుది ఫలితాన్ని నిర్ణయించేది కంటెంట్ అయినప్పటికీ సరైన రిలీజ్ టైమింగ్ మాత్రం సినిమా విజయానికి బలమైన పునాదిగా నిలుస్తుందనే అభిప్రాయం ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తోంది. తెలుగు సినీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన ఓ క్లాసిక్ సినిమాలో ఓ దైవ పాత్ర కోసం మొదట ఇద్దరు స్టార్ హీరోలను అనుకున్నారట. కానీ చివరి నిమిషంలో జరిగిన ఒక నిర్ణయం ఆ పాత్రను మరో స్థాయికి తీసుకువెళ్లి మరో నటుడి చేతికి తీసుకువెళ్ళింది. చివరికి అదే నిర్ణయం ఆ సినిమాకు పెద్ద ప్లస్ గా మారింది. ఇంతకీ ఏది ఆ సినిమా? ఆ ఇద్దరు స్టార్ హీరోలు ఎవరు? చివరకు ఆ పాత్రను దక్కించుకున్న నటుడు ఎవరు? ఇప్పుడే చూసేద్దాం. తెలుగు సినీ చరిత్రలో ఎప్పటికీ ప్రత్యేక స్థానం దక్కించుకున్న చిత్రాల్లో అన్నమయ్య ఒకటి. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి భక్త కవి తాళపాక అన్నమాచార్య జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం 1997లో విడుదలై ఘన విజయాన్ని అందుకుంది. దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు రూపొందించిన ఈ సినిమాలో నాగార్జున అన్నమయ్యగా తన కెరీర్లోనే గుర్తుండిపోయే నటనను కనబరిచారు. అయితే ఈ సినిమా ఒప్పుకోవడం నాగార్జునకు అప్పట్లో చిన్న విషయం కాదు. వరుస హిట్లతో లవర్ బాయ్, కమర్షియల్ హీరోగా దూసుకుపోతున్న సమయంలో భక్తిరస ప్రధానమైన సినిమాలో నటిస్తానని ప్రకటించడంతో అభిమానులతో పాటు ట్రేడ్ వర్గాలు కూడా ఆశ్చర్యపోయాయి. కానీ కథపై, దర్శకుడిపై నమ్మకంతో ఆయన ఈ పాత్రకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా విడుదల తర్వాత ఆ నిర్ణయం ఎంత సరైనదో సినిమా ఘన విజయం నిరూపించింది. అయితే నాగార్జున అన్నమయ్య పాత్రకు ఫిక్స్ అయిన తర్వాత మరో కీలకమైన పాత్రపై చిత్ర బృందం దృష్టి పెట్టింది. అదే శ్రీ వెంకటేశ్వర స్వామి పాత్ర. ఈ పాత్ర కోసం మొదట సీనియర్ హీరో శోభన్ బాబును సంప్రదించినట్లు ప్రచారం ఉంది. అయితే అప్పటికే సినిమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్న ఆయన నిర్మాతలు ఒప్పుకోరనే ఉద్దేశంతో అప్పటి కాలానికి చాలా పెద్ద మొత్తంగా భావించిన 50 లక్షల రూపాయల పారితోషికం కోరినట్లు చెబుతారు. ఆ తర్వాత ఈ పాత్ర కోసం నందమూరి బాలకృష్ణ పేరును కూడా పరిశీలించినట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపించింది. కానీ ఇద్దరు స్టార్ హీరోలు ఒకే సినిమాలో నటిస్తే అభిమానుల మధ్య అనవసర పోలికలు, చర్చలు మొదలయ్యే అవకాశం ఉందని భావించి ఆ ఆలోచనను పక్కన పెట్టినట్లు సమాచారం. ఇక ఆ తర్వాత చిత్ర బృందం సుమన్ను సంప్రదించి మేకప్ టెస్ట్ నిర్వహించిన వెంటనే ఆయన రూపం, అహబాబాలు శ్రీ వెంకటేశ్వర స్వామి పాత్రకు అచ్చుకుద్దినట్లు సరిపోవడంతో వెంటనే ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. సినిమా విడుదలైన తర్వాత సుమన్ నటనకు ప్రేక్షకులు, విమర్శకుల నుంచి విశేష ప్రశంసలు లభించాయి. తెరపై వెంకటేశ్వర స్వామిగా ఆయన కనిపించిన ప్రతి సన్నివేశం భక్తులను భావోద్వేగానికి గురిచేసింది. ఇప్పటికీ ఆ పాత్ర గురించి మాట్లాడితే ముందుగా గుర్తుకొచ్చే పేరు సుమందే. అదే సమయంలో నాగార్జున సుమన్ కాంబినేషన్ కూడా ఈ చిత్రం విజయానికి ప్రధాన బలంగా నిలిచింది. అందుకే దాదాపు 3 దశాబ్దాలు గడిచిన అన్నమయ్య తెలుగు సినీ చరిత్రలో ఎవర్ గ్రీన్ క్లాసిక్ గా కొనసాగుతోంది. ఇది వాళ్ళ స్క్రీన్ టైం. మరో స్క్రీన్ టైంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ స్టూడియో 1.